వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలోని గిరిజన వసతి గృహ పాఠశాలలను విస్తృతంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కేంద్రంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎంఆర్ఓ. మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈరోజు మంచిర్యాల తహసీల్దార్ రహఫతుల్లా హుసేన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రఫతుల్లా హుసేన్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇదివరకే నూతన రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వారికి రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుందని, ఆ తర్వాత కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న వారికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. రేషన్ కార్డులు పొందిన వారు డీలర్ వద్ద నుండి బియ్యం తీసుకొని అమ్ముకున్నట్లయితే రేషన్ కార్డులు రద్దు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం పేదలు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో కార్డుల ద్వారా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, కుటుంబ సభ్యులతో కలిసి ఆహారంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్లు, నూతన రేషన్ కార్డు లబ్ధిదారులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నేను మైనారిటీ ఫంక్షన్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మనకు వచ్చిన కార్డులలో ఎవరైతే మనకు జూన్ వరకు అప్లై చేసుకున్నారో వాళ్ళ ఈ కార్డులు అప్రూవ్ అయ్యి వచ్చినాయి. 2167 కార్డులు రావడం జరిగింది. అవి ఇవాళ కొన్ని మంచి మిగతా డీలర్ల ద్వారా వాళ్ళకే పంపడం జరుగుతుంది. అదేవిధంగా నూతన కార్డులే కాకుండా మెంబర్ అడిషన్ అంటే కార్డులో పిల్లల పేర్లు నమోదు చేసుకున్న వారిని కూడా 4342 కార్డులు ఉన్నాయి. అవి కూడా ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది విద్య కోసం ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకోవాలంటే వారికి ఇంత సబ్జెక్ట్ కావాలంటే ఈ దేశం కంపల్సరీ. కాబట్టి అందుకోసం వారి విద్య పట్ల ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంకా ఎంతో డబ్బున్న ఆరోగ్య పట్ల పోతే ఏ ఏదైనా పెద్ద రోగం వస్తే ఆ రోగానికి సరైన డబ్బులు లేకపోతే ఈ యొక్క రేషన్ ఉపయోగపడుతుంది. ఇది ఒక రేషన్ కార్డుని గత ప్రభుత్వంలో గుర్తించకుండా ఈ యొక్క రేషన్ కార్డుని ఈ విషయంలో జాబితా చేస్తూ ఎప్పుడో గత 2013లో ఈ రేషన్ కార్డు జరిగింది. దాని తర్వాత రేషన్ కార్డుకు కొత్తగా ఒక వ్యక్తి కూడా ఇవ్వలేదు. మళ్ళీ అదే ప్రభుత్వం రాగానే మళ్ళీ ఒక రేషన్ కార్డును ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం 2020లో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా ఏదో రేషన్ కార్డు ప్రత్యేక జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు ఇక్కడ రాష్ట్రంలోనే ఎక్కడైనా సివిల్ ఉద్యోగం ఉన్నారో వారికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు సంపాదించడం ఏముంటుంది, ఏ 2 రోజులు సంపాదించిన
నిరుపేద వ్యక్తి దీనికి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పంపించాలని చెప్పి ప్రత్యక్షంగా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు తీసుకుని ఉంటే ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఎవరికైనా డైరెక్ట్ హాస్పిటల్లో పోయి చేసుకోవచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఇది ముఖ్య ఉపయోగపడుతుంది. కావున ఈ ప్రభుత్వం గురించి ఎవరైతే కడుపు కోసం చేయడానికి కానీ విద్యాపరంగా ఆరోగ్యపరంగా రేషన్ కార్డు ముఖ్య ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సమయంలో కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల పరిధిలో గల గిరిజన వసతి గృహ పాఠశాలలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాసిపేట మండలంలోని గిరిజన బాలికల వసతి గృహం, దేవాపూర్ మరియు రేగులగూడెం గిరిజన బాలుర వసతి గృహ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న మెను వివరాలను, వసతి గృహ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి వార్డెన్లకు, సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేగులగూడెం వసతి గృహ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబు రాబట్టారు. అలాగే విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ వహించాలని, కష్టపడి చదవాలని సూచనలు చేయడం జరిగింది. దేవాపూర్ గిరిజన బాలికల వసతి గృహ పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని హాస్టల్ వార్డెన్కు, సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మైనారిటీ అధికారిని రాజేశ్వరి, బీసీ డెవలప్మెంట్ అధికారి ఏ పురుషోత్తం నాయక్, డిఆర్పీలు కె జనార్దన్, కె అశోక్ రావులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వృద్ధుల పిల్లల ఆశ్రమం ఆనంద నిలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పడాల రవీందర్ ఆధ్వర్యంలో ఆనంద నిలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆనంద నిలయంలోని వృద్ధులకు, వికలాంగులకు, పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు పడాల రవీందర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు యువతకు ఆదర్శప్రాయుడని, కేటీఆర్ ప్రోద్బలంతోనే అనేక మంది యువతకు ఉద్యోగాలు లభించాయని అన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తాజుద్దీన్, కర్రు శంకర్, పడాల శ్రీనివాస్, వలికొండ రమేష్, రఫీ, శ్రీకాంత్, రాము, షకిల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో మా అన్న, మా యువతకు ఎంతో ఆదర్శపరమైనటువంటి కేటీఆర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆనంద నిలయం మధ్యాహ్నం పూట భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్న ఏ విధంగా అయితే తన ప్రతి బర్త్డేకి ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటాడు, ఈసారి కేసీఆర్ కిట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరైతే బాలింతలు ఉంటారో, అంటే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లలకి మరి ఆ తల్లికి అవసరమైనటువంటి కిట్టును ఈ సంవత్సరం చాలా మందికి అందజేయడం జరిగింది. గత సంవత్సరం కూడా వేరే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్న ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ మా యువతకు ఎంతో ఆదర్శంగా ఒక దిక్సూచిలాగా మార్గనిర్దేశం చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా మేము మా జన్మదినం సందర్భంగా కానివ్వండి, బ్లడ్ ఇవ్వడం కానివ్వండి, ఈ అనాథ ఆశ్రమాల్లో కూడా భోజనం పెట్టించడం కానివ్వండి, ఇంకా మున్ముందు మా శక్తికి తగ్గట్టు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కేటీఆర్ అన్నకు మేము ఒకటే తెలియజేస్తున్నాము, మీ అడుగుజాడలో నడుస్తాము, మీకు తోడై ఉంటాము. భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రిగా అయ్యి మా యువతకు ఉపాధి విషయంలో ఏమండి అంటే ఐటీ రంగంలో ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించినటువంటి వ్యక్తి కేటీఆర్ అన్ననే. ఆ కేటీఆర్ అన్నకు పార్టీలకు అతీతంగా, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలకు అతీతంగా యువత మొత్తం చాలామంది స్టేటస్ పెట్టుకోవడం కానీ, రీల్స్ చేయడం కానీ,
అన్న హ్యాపీ బర్త్డే అని కానీ చెప్పడం కానీ జరుగుతుంది. దేశంలో ఏ నాయకుడికి ఇలా జరగదు, కానీ ఒక కేటీఆర్ అన్నకే జరుగుతుంది. దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి మెచ్చినటువంటి ఐటీ మంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే కేటీఆర్ అన్ననే. ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలలో అన్నను అంటే ప్రజలు, సామాన్య ప్రజలు కూడా అన్నను గుర్తించి అన్న చేసిన పనికి పొగుడుతూ ఆయన జన్మదిన సందర్భంగా భవిష్యత్తులో మంచి పొజిషన్లో అన్న ఉండి మా అందరికీ దిశానిర్దేశం ఇచ్చే విధంగా ఉండాలని, అదేవిధంగా మా పెద్ద మనుషుల ఆశీర్వాదము, ఆ భగవంతుని ఆశీర్వాదము, మా బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరపున మరి మహిళల తరపున, పెద్దమంది తరపున అన్న ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు వేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యువ నాయకుడు కేటీఆర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విద్యానగర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జన్నారం మండలం మీదుగా భారీ వాహనాలను అనుమతి ఇవ్వాలని సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సామాజిక పోరాట సమితి నాయకులు భూమాచారి బద్రీనాయక్ మాట్లాడుతూ భారీ వాహనాల రాకపోకలు జన్నారం మీదుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి యథావిధిగా భారీ వాహనాలు అనుమతి ఇవ్వాలని, ప్రజల ఉపాధి అవకాశాలు అడ్డంకిగా ఏర్పడుతుందని, రాకపోకల అనుమతి వచ్చేంత వరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. దానిలో భాగంగా రేపు శుక్రవారం రోజున విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలకు పూర్తిగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం చేపట్టే బంద్కు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు పలకాలని వాళ్ళు తెలిపారు. భారీ రవాణా వాహనాల రాకపోకల నిషేధంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. రేపు అనగా 25 శుక్రవారం రోజున సంపూర్ణ మద్దతుకు మేము సహకారం కావాలని కోరుతున్నాము. విద్య, వాణిజ్య, వ్యాపార, రవాణా అన్ని రంగాల వారు సంపూర్ణంగా మా బంధుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. మనకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల వాణిజ్యపరంగా చాలా రకంగా మనము వెనుకబడిపోతున్నాము. ఇక్కడ ఆర్థికంగా వెసులుబాటు లేకనే ఉపాధి కరువై వేరే ప్రాంతానికి వలస వెళ్ళి చిన్న భిన్నమైపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా వలస పోవద్దు. మనకి ఇక్కడ స్వయం ఉపాధి కావాలి అంటే ఖచ్చితంగా రవాణా సౌకర్యం మెరుగుపడాలి. దానివల్లనే మనకు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. మన జన్నారం మీదుగా రవాణా రాకపోకలు ఖచ్చితంగా కొనసాగాలి. పగటి వేళ మేము చట్ట వ్యతిరేకంగా పోవట్లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు బంద్ అని చెప్పి చట్టం ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రము ఖచ్చితంగా సంపూర్ణంగా మాకు అన్ని రకాల వాహనాలు రాకపోకలు కొనసాగించాల్సిందిగా కోరుచున్నాం. సామాజిక ఈ దీక్ష కార్యక్రమాన్ని కోసం అని చెప్పేసి ఈరోజు 9 రోజులు అవుతున్నది. రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. మరి శుక్రవారం రోజు 25వ తారీఖు రేపు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని విద్య, వ్యాపార, వాణిజ్య రంగాలను కోరుతున్నాం. ఎందుకనగా భారీ వాహనాల రాకపోకలు ఆంక్షలు ఎత్తివేసినట్లయితే మరి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరి ఇది అందరి సమస్యగా భావించి మేమేదైతే రేపు బంద్కు పిలిపించినామో మరి సంపూర్ణ బంద్కు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మరి బంద్ తెలపాలని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జీవోను ఇవ్వాలని మేము ఈ రోజుకి 9 రోజులు గడుస్తున్నాయి. మరి ఈ ఏదైతే ఈ జీవో ఇచ్చే వరకు మా చేతిలో ఈ మెమరాండం పెట్టే. బెల్లంపల్లి పట్టణ గంగపుత్రుల కార్యవర్గ సమావేశాన్ని గురువారం టీసీఓఏ క్లబ్ ఆవరణలో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు వంగల చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఘనంగా వేడుకలు జరుపుకోవడానికి రూపకల్పన చేశారు. సంఘం అభివృద్ధికి కార్యవర్గ సభ్యులందరూ తమ సహకారాన్ని అందించాలని అధ్యక్షులు కోరారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గంగపుత్ర సంఘం సమావేశము ఈ స్టేడియంలో టీసో క్లబ్లో జరిగింది. గత 6 నెలల నుంచి, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ కొరకు సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో ఆగస్టు 15 తారీఖున మన కమిటీ హాల్లో, గంగపుత్ర కమిటీ హాల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. దీన్ని ఈ కమిటీ మొత్తం తీర్మానించడం జరిగింది.
అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ను దాన్ని అంచనా వేసి మిగతా ఖర్చును అంచనా వేసి దాన్ని ఆ అంచనాను గౌరవ ఎమ్మెల్యే గారిని మునుమంద రమేష్ గారి ఆధ్వర్యంలో అతన్ని కలిసి మా యొక్క సాధక బాధాలు వివరించి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను లక్షట్పేట బీఆర్ఎస్ పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు, పాదం శ్రీనివాస్ గారు, మిగతా కార్యకర్తలందరికీ నమస్కారం. జన్మదినం సందర్భంగా వారు ఒక ఐటీ మంత్రి గారు, మన మున్సిపాలిటీ మంత్రి గారు కూడా పనిచేసినటువంటి సందర్భాలు మన లక్ష్మీపేట మున్సిపాలిటీని ఎన్నో విధాలుగా డెవలప్ చేసి ఒక వర్కర్లకు కూడా జీతాలు కానీ మరి వాడవాడల కార్యక్రమాలు ఏదైతే వాటి నీటి వసతు మరి లైటింగ్ కానీ ప్రతిదీ ఒక రాష్ట్రంలోనే సిటీని ఎంతో బాగుపరిచినటువంటి మరి తారక రామారావు గారు వారి జన్మదినం సందర్భంగా లక్ష్యపెట్టుకొని మా కార్యకర్తలందరూ స్టార్ట్ చేయడం, వారి కుటుంబం కూడా అన్ని విధాల ఆరోగ్యం నుండి అన్ని విధాల రాజకీయంగా ఎదగాలని గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈనాడు లక్షపేట మున్సిపాలిటీ పరిధి లోపల లక్షపేట మండల మరియు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారు, మాజీ డిఎస్ఎంఏ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యులు మరి ఈనాడు పాల్గొని ఈ యొక్క కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా ఈ రోజు జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజులలో మరి గతంలో ఏ విధంగా అయితే తెలంగాణలో 10 సంవత్సరాలు మరి కేటీఆర్ గారు గౌరవ ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మరి యువతకు చేతనిచ్చేసి మరి యువత అంతా కూడా కోరుకునేటువంటి ఒక మంచి నాయకునిగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం లోపల ఎక్కడ అడిగినా కేటీఆర్ యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి ఒక పరిస్థితులలో ఈనాడు తెలంగాణను ఐటీ రంగంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి రాబోయే రోజులలో మరెన్నో పదవులు అధిరోహించి వచ్చే రోజులలో మళ్ళీ అతనిని మరి ఐటీ ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వర్గాల సంఖ్య 50% పైగా ఉన్న వారి ప్రాతినిధ్యం రాజకీయ ఆర్థిక పరిపాలన రంగాల్లో తక్కువగా ఉందని, దీన్ని సరిచేసి హక్కులను పొందడం ద్వారానే బీసీ వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యా ఉపాధి రంగాలలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీ జాతీయ జనగణన చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు తగిన రాజకీయ ఆర్థిక వాటా సాధన కోసం బీసీల హక్కులు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ ఢిల్లీలో జరగనున్న ఈ మహాసభలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూనారపు శివకుమార్, ఊటూరి చంద్రయ్య తదితరులు ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఉన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి ఆదేశానుసారం గౌరవ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, గౌరవ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి యొక్క సహకారంతో రేపు న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియం లోపల జరుగుతున్నటువంటి ఒక ఓబీసీ భాగీదారీ న్యాయ సమ్మేళనానికి ప్రయాణం కావడం జరిగింది. వాస్తవంగా అనాదిగా బీసీల పైన అనగదొక్కేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. 1931 లోపల బీసీ కులగణన జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా వారు పెడచేవన పెట్టడం జరుగుతూ ఉన్నది. కేవలం బీహార్ రాష్ట్రంలో కులగణన జరిగి వారి యొక్క ఫలితాలను వెల్లడించారు. ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన జరిగినప్పటికీ మరి దానికి గవర్నర్ యొక్క ఆమోదం తెలపాల్సినటువంటిది. అనాదిగా బీసీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతా ఉన్నారు.
ఎప్పుడైతే ఈ కులగణన బీసీ కులగణన జరుగుతుందో ఆనాడే వారికి సముచితమైనటువంటి స్థానం రాజకీయ లబ్ధి కావచ్చు, ఆర్థిక లబ్ధి కావచ్చు, సామాజిక న్యాయం అనేటువంటి జరుగుతుంది. మరి ఇదంతా కూడా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడం కోసం, మరి మన హక్కుల్ని, మన వాటాలని, రాజకీయ వాటాలను మనం సాధించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇదే చెప్పదలుచుకున్నా ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్ లోపల కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్ లోపల కావచ్చు, బీసీలకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినప్పుడే బీసీలు 50% ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతం లోపల ఈడబ్ల్యూఎస్ పేరిట మరి కేంద్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని కూడా తగ్గించి బీసీలకు అన్యాయం చేసింది. ఖచ్చితంగా ఓబీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కులగణన అనేటువంటిది చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం మనోవికాస్ పాఠశాలలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 49వ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మనోవికాస్ పాఠశాలలో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు, నోట్బుక్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ డైనమిక్ లీడర్, మాజీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు 49వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేయడమే కాకుండా దేశంలోనే బెంగళూరు పట్టణాన్ని తలదన్నే విధంగా హైదరాబాదును అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచారని అన్నారు. కేటీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి మున్ముందు ఆవశ్యకత ఎంతో ఉందని, ఆయన పార్టీ టీఆర్ఎస్ను తెలంగాణలో మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు, అదేవిధంగా టీబీజీకేఎస్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మన తెలంగాణ యువకెరీటం, మన తెలంగాణ అన్న, ఏదైతే మన తెలంగాణ బాపు కేసీఆర్ గారు అంటామో, తెలంగాణకి ఆ బాపు మనకు ఒక అన్ననిచ్చిండు. అన్ననే కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారి ఒక బర్త్డేని ఈరోజు మనందరం సమక్షంలో జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ, అదేవిధంగా పట్టణ నాయకులు, కార్యకర్తలు మనోవికాస్ స్కూల్లో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని వారి యొక్క ఆలోచనకి నేను ప్రత్యేకంగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పిల్లలకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు అందరూ కూడా తోడుంటారని, ప్రతి ఒక్కరి నాయకుని బర్త్డే కూడా ఇదే విధంగా ఇలాంటి స్కూల్స్లో జరుపుకుంటే ఆ పిల్లలకి మనవంతుగా ఎంతో అంత చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అవసరం ఉందని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నమ్మి ఎక్కడ సదస్సు జరిగినా కూడా తన మేధస్సుకి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి సదస్సులో కూడా కేటీ రామారావు గారిని పిలవడం నిజంగా తెలంగాణ బిడ్డలుగా మనందరం గర్వించాల్సిన విషయం. అదేవిధంగా కేటీఆర్ గారు మనందరి ఆయుష్ పోసుకొని ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారి యొక్క 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని మందమర్లో ఉన్నటువంటి మనోవికాస్ స్కూల్ నందు పిల్లల సమక్షంలో వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణకే, ఈ దేశానికే, యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి మన కేటీఆర్ గారు అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో, ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తను చేసినటువంటి పోరాటాన్ని ప్రజలకు, యువతకు స్ఫూర్తినిచ్చినటువంటిది కేటీఆర్ గారు. అటువంటి కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మేమందరము మందమరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క తనయుడైనటువంటి కేటీఆర్ గారు ఐటీ మంత్రిగాను, పురపాలక శాఖ మంత్రి వాళ్ళుగాను బాధ్యతలు చేపట్టి ఈ తెలంగాణను ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా దేశానికే ఆదర్శంగా అనేకమైనటువంటి అవార్డులను తీసుకొచ్చినటువంటి తన నాయకత్వంలో దేశానికి
అనేకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని కూడా ఇవాళ ఒక వెలుగు వెలిగిందంటే కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో, తన మంత్రిత్వ శాఖ నాయకత్వంలో బెంగళూరును తలదన్నే విధంగా హైదరాబాదును ఐటీలో ఇవాళ అభివృద్ధి చేసిందంటే కేటీఆర్ యొక్క పరిపాలన దక్షతకు నిదర్శనం అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఐటీలో దాదాపు 20 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలను ఇవాళ కల్పించి దేశానికే ఆదర్శంగా నిలిపినటువంటి వ్యక్తి. ఇవాళ ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి మంత్రులు ఇవాళ తెలంగాణకే పరిమితం కావద్దు, మీరు దేశానికి రావాలని చెప్పేసి దేశంలో ఇవాళ మంత్రి బాధ్యతలు చేపట్టాలని ఆనాడు పీయూష్ గోయల్ గారు కొనియాడారంటే తను ఇవాళ ఏ విధంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లాలోని గిరిజన వసతి గృహ పాఠశాలలను విస్తృతంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కేంద్రంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎంఆర్ఓ. మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.